పాపనండి. పాప మాటలు రావు, చిన్నప్పటి నుంచి హ్యాండిక్యాప్డ్. కాకపోతే ఒక నిమిషం కూడా ఉండదు. పాప అసలు మొత్తం అయిపోయింది బాగా. మందులు చిన్నప్పుడు ఫిట్స్ మాత్రం డైలీ వచ్చేస్తుందండి. మందులు వాడినా డైలీ వచ్చేస్తుంది. అమ్మంతంగా పడిపోయి కొట్టేసుకుంటుంది. ఇద్దరు మనుషులు కాపలా ఉండవలసి వస్తుందండి పాపకి. నాన్నగారు కూడా పని లేకుండా ఇద్దరు కూడా కాపలా ఉండవలసి వస్తుంది. ఆర్థికంగా కూడా చాలా నలిగిపోయామండి పాపతోటి. ఇద్దరు ఉండడం వల్ల ఆర్థికంగా నలిగిపోయాం, అనారోగ్యంగా కూడా ఆరోగ్యపరంగా కూడా నలిగిపోయామండి. ఈ విధంగా ఉచితంగా మాకు ఈ మానవ సేవ మాధవ సేవ ద్వారా మాకు ఇలా ఉచితంగా మాకు ఇలా చూసి ఎవరి వరకు కూడా మాకు ఏ సహాయం అందలేదు. పెన్షన్ అయితే వస్తుందండి. మమ్మల్ని గుర్తించుకుని మీరంతా మమ్మల్ని చూసినందుకు చాలా ధన్యవాదాలండి. పాపను గుర్తించారు, మాకు మొదటిగా పాపను గుర్తించారు. మా ఆరోగ్య పరిస్థితి మా పరిస్థితి గుర్తించినందుకు చాలా ధన్యవాదాలండి అందరికీ. పాప అయితే ఇద్దరు మనుషులు మాత్రం కాపలా ఉండాలండి. పాపకి మా ఆరోగ్యం కూడా పాడైపోయిందండి. ఏమి చేసుకోవడానికి వాళ్ళు ఆయన చేస్తాను, నేను చేయట్లేదు. ఇప్పుడు నాకు వీక్ అయితే మొత్తం ఆయన నాన్నగారి మీద ఆధారపడి పని లేదు. ఇప్పుడు తిరగడానికి ఆర్థికంగా కూడా మాకు హౌస్ కూడా మాకు ఎవరు ఫ్రీగా ఇచ్చే మాకు చుట్టాలు రెంట్ ఉంటలేదు. అంటే బంధువులు అక్కడికి తెలుస్తుంది ఆయన మాటలు గారు అందరికీ తెలుసు. నేను ఫ్రీగానే ఆడుకున్నా పాప ఊళ్ళోను. అంటే ఇప్పుడు మేము ఇప్పుడు వీడియో తీస్తున్నారు కదా, ఇది ఇంత పెద్ద ఇట్లా ఉంటున్నారు కదా, ఇది ఆవులు బాగా ఉంది కదా, ఎందుకు ఇస్తున్నారని మమ్మల్ని మీ మాటల ద్వారా చెప్పారు. మీరు చెప్పండి. మా ఊళ్ళో ఉన్న పాప రోడ్లు అంటే వెళ్ళిపోయి పరిగెట్టేసిందండి. మా పరిస్థితి చూసి మా అక్క వాళ్ళు ఇంటికి తీసుకొచ్చి అన్న కొన్నాళ్ళు ఉండండి, ఇలా రోడ్లు అంటే ఎలా వెళ్తావు పిల్లలు నీ పరిస్థితి పాడైపోయిందని చెప్పి కొన్ని రోజులు ఉండండి అని చెప్పి పైకి తీసుకొచ్చి ఖాళీగా ఉందని పెట్టారండి. కొన్నాళ్ళు ఉండమని ఇల్లు అలా ఉన్నామని కొన్నాళ్ళు అది ఎంతవరకు ఉంటుందో మనకు తెలియదు. కొన్నాళ్ళు ఇది బయటకు వెళ్ళినా మా పరిస్థితి ఇంకా చూసుకోవాల్సిందండి ఎక్కడ చోట.